హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్టిస్టిక్ హౌస్ వైఫ్. ఈరోజు వీడియో వచ్చేసి కార్న్ది చూపిస్తున్నానండి నేను. సో వర్షాలు పడుతున్నాయి, సో వేడివేడిగా కార్న్ తింటే బాగుంటుంది అని చెప్పి నేను ఈరోజు ఈ మంచి రెసిపీ నేను మీకోసం చూపిస్తున్నానండి. నాకు తెలిసి ఇది మాత్రం ఇప్పటివరకు ఎవ్వరు చేయని వీడియో, ఎక్కడ మీరు చూడని వీడియో. అండ్ నా వీడియో మీరు చూస్తున్నట్టే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ నా వీడియోని షేర్ చేయండి. సో ఇంకా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే నేను ఒక 2 స్వీట్ కార్న్ తీసుకున్నానండి. నార్మల్ కార్న్ కాదు, మొక్కజొన్న బుట్ట కాదు, స్వీట్ కార్న్. సో తీసుకొని నేనైతే ఇప్పుడు మీకు చూపించే రెసిపీ ఒకటే కార్న్ మెజర్మెంట్, ఒక కార్న్కి మీకు ఎంత పడుతుంది అన్నది నేను ఈ రెసిపీలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఒక కార్న్కే నేను మీకు రెసిపీ అంతా చూపిస్తున్నానండి. సో దాన్ని బట్టి మీరు ఎన్ని కార్న్స్ చేసుకుంటారో చేసుకోవచ్చండి, ఈ మెజర్మెంట్ని బట్టి. సో ఇప్పుడైతే నేను ఒక గిన్నెలో కొన్ని వాటర్ యాడ్ చేసి కార్న్ పెట్టాను. సో ఇప్పుడు మనం ఈ కార్న్ని బాగా బాయిల్ చేయాలన్నమాట. అండ్ మనం కార్న్ డైరెక్ట్గా ఆయిల్లో వేయడం కానీ అలాంటివి ఏమైనా చేస్తే పేలిపోతుంది, కాబట్టి ఫస్ట్ కార్న్ని ఉడకబెట్టాలి ఇలా. సో ఇలా బాగా మనకి ఉడికిన తర్వాతనే మనం రెసిపీ స్టార్ట్ చేయాలండి. అండ్ మీకు ఈ కార్న్ మొత్తము ఉడికిందా లేదా అన్నది మీరు ఒకసారి టెస్ట్ కూడా చేసుకోవచ్చు. ఏదైనా ఒక ఫోర్క్ కానీ నైఫ్ కానీ తీసుకొని జస్ట్ అలా గుచ్చి చూడండి, మీకు అర్థమైపోతుంది కార్న్ ఉడికిందా లేదా అని. సో ఇలా గుచ్చడం వల్ల మీకు ఈజీగా అర్థమైపోతుంది కాబట్టి సో ఇంకా మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవడమా లేదా ఇంకా 2 or 3 minutes ఉడకబెట్టుకోవడమా మీకు అర్థమైపోతుంది. సో నాకైతే ఇప్పుడు కార్న్ ఉడికిపోయింది, ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేశానండి. అండ్ కార్న్ కూడా తీసి వాటర్లో నుంచి తీసి బయట పెట్టేయండి. సో మనకి కార్న్ అంతా డ్రై అయిపోవాలి, వాటర్ లేకుండా డ్రై అయిపోవాలన్నమాట. సో పక్కన పెట్టేసిన తర్వాత నేను ఇంకా నెక్స్ట్ ఈ గ్యాప్లో మనం ఇప్పుడు దీనికి మసాలా కావాలి కదా. సో ఆ మసాలాకి నేను ఒక బొగ్గు తీసుకున్నానండి. ఫస్ట్ మీకు బొగ్గు మామూలుగా బయట కొంచెం ఈ ఐరన్ షాప్లో కానీ అలా ఎక్కడైనా దొరుకుతుంది. ఏదైనా 5-10 రూపీస్ ఇస్తాను అని చెప్తే వాళ్ళే ఇస్తారు. ఒక చిన్న 2-3 బొగ్గులు అలా తెచ్చి పెట్టుకోండి ఇంట్లో. సో ఇప్పుడు నేను దీన్ని ఇలా ఏదైనా ఒక హోల్డర్ హెల్ప్తో దీన్ని ఇలా పట్టుకోండి, బొగ్గుని ఇలా. బొగ్గు అంటే కోల్ అండి. సో ఇది ఒక చిన్న పీస్ని ఇలా పట్టుకొని మనం ఇలా ఫైర్లో కాల్చాలన్నమాట. సో మనకి ఏంటంటే ఇది బాగా నిప్పు వచ్చేసి ఈ బొగ్గుకి మనకి బాగా ఎర్రగా మండాలి. సో అంతవరకు మనం దీన్ని కాల్చాలి, బొగ్గుని మొత్తం అన్ని సైడ్స్ బాగా కాల్చండి. సో ఇప్పుడు నేను మీకు ఇలా హోల్ చేసి పట్టుకొని చూపిస్తున్నాను. సో మీరు మీ దగ్గర ఇంకా ఏదైనా ఉంటే హోల్ చేయడానికి అదైనా యూజ్ చేయొచ్చండి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, రెడ్గా అయ్యింది, మంచిగా బొగ్గంతా బాగా కాలిపోయింది. సో ఇలా అవ్వాలండి మొత్తం బొగ్గంతా. దీనికైతే కొంచెం టైం పడుతుంది, టైం టేకింగ్ ప్రాసెసే అండి. అందుకే నేను చిన్న పీస్ చేసుకొని చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఒక చిన్న బౌల్లో కొంచెం నెయ్యి యాడ్ చేయండి, నూనె కాదు నెయ్యి యాడ్ చేయండి. నెయ్యి యాడ్ చేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది, సో నూనె యాడ్ చేస్తే రాదు. సో ఈ నెయ్యిలో మనము ఇందాక కాల్చిన బొగ్గుని వేసుకోవాలి. ఇప్పుడు వేసుకొని మనకి ఇలా పొగ వస్తుంది కదా, అప్పుడు వెంటనే ఒక మూత పెట్టేయండి. సో మూత పెట్టేయడం వల్ల ఏంటి అంటే మనకి ఈ పొగ అనేది లోపలే ఉండిపోతుంది, అప్పుడు నెయ్యికి మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుందన్నమాట. మనకి స్మోకీ ఫ్లేవర్ రావడం కోసమే ఈ ప్రాసెస్ చేస్తున్నాం మనము. సో మనకి స్మోకీ స్మెల్తో మనకి కార్న్ తింటే చాలా బాగుంటుందండి. సో అలా పెట్టి పక్కన పెట్టేయండి ఒక 5-10 minutes. నెక్స్ట్ ఇంకొక బౌల్లో నేను చూపిస్తున్నట్టుగా కొంచెం కారము, అన్ని పావు స్పూన్స్ అండి. కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, కొంచెం జీరా పౌడర్. సో ఇవన్నీ యాడ్ చేసి అన్ని పావు స్పూన్సే అండి, ఒక్క కార్న్కి పావు స్పూన్ అనమాట. సో ఇవన్నీ యాడ్ చేసి ఒకసారి ఇలా మిక్స్ చేసేయండి. మిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ ఒక స్పూను పెరుగండి, ఒక చిన్న స్పూన్ అంతా పెరుగు తీసుకొని యాడ్ చేసి ఇది కూడా ఒకసారి కలిపేయండి. ఇలా మొత్తం మిక్చర్ అంతా బాగా పేస్ట్ లాగా అయిపోవాలి, మనకి మంచిగా స్మూత్గా వచ్చేలాగా కలిపేసుకోండి. ఇలా నీట్గా స్మూత్గా ఇలా రావాలి. సో ఇదంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం దీంట్లో ఇందాక పక్కన పెట్టుకున్నది నెయ్యి బొగ్గుది అది ఉంది కదా, ఆ నెయ్యి అనేది ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేయాలి. సో ఇప్పుడు నేను ఒకసారి మూత తీసి చూపిస్తున్నాను నేను మీకు, చూడండి. సో ఆ స్మోక్ అనేది ఏంటంటే ఆ బొగ్గుకి రావాల్సిన స్మోక్ అంతా మనం మూత పెట్టడం వల్ల అందులోనే ఉండిపోతుంది అనమాట. సో ఆ నెయ్యికి ఏంటంటే ఆ స్మోకీ ఫ్లేవర్, ఆ బొగ్గు కాలిన వాసన అనేది ఆ నెయ్యికి వస్తుంది. సో ఇప్పుడు నేను ఇలా ఉంటుందండి మనకి. మూత తీసేసిన తర్వాత మనకి
ఈ నెయ్యికి ఫ్లేవర్ అంతా పట్టుకుంటుంది కాబట్టి ఇప్పుడు నేను ఇందులో నుంచి బొగ్గు తీసేసి ఇంకా పక్కన పెట్టేస్తున్నాను. సో ఇప్పుడు ఈ తీసిన బొగ్గుని మనం మళ్ళీ నెక్స్ట్ టైం దేనికైనా ఏ రెసిపీలో అయినా యూస్ చేసుకోవాలి అనుకుంటే యూస్ చేసుకోవచ్చండి. అది పడేయాల్సిన అవసరం లేదు. దాన్ని పక్కన పెట్టేయండి. పక్కన పెట్టేసి మళ్ళీ రీయూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను మనం తీసుకున్న ఈ నెయ్యి ఉంది కదా, ఈ పేస్ట్లో ఈ నెయ్యి వేసేస్తున్నానండి. ఇప్పుడు ఈ పేస్ట్లో ఈ నెయ్యి వేసేసి మీరు ఒక్క కార్న్కి నేను ఇప్పుడు మీకు మెజర్మెంట్ చూపిస్తున్నాను కదా, మీకు ఒకవేళ ఎక్కువ కార్న్స్ చేసుకుంటే ఇంకా ఎక్కువ నెయ్యి అండ్ కొంచెం బొగ్గు పెద్ద సైజ్ది తీసుకొని చేసుకోండి. ఇప్పుడు ఈ నెయ్యి ఇందులో వేసిన తర్వాత ఈ పేస్ట్ అంతా ఇలా ఒకసారి బాగా మిక్స్ చేయండి. సో ఇప్పుడు ఈ పేస్ట్ వల్ల ఏంటి అంటే మనకి స్మోకీ ఫ్లేవర్ అనేది సో ఈ పేస్ట్ వల్లనే వస్తుందండి. బట్ ట్రస్ట్ మీ అండి, టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంది, అదిరిపోయింది అసలు. మీరు ఒక్కసారి చేసుకొని తింటే కనుక మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అంత బాగుందన్నమాట. సో ఎవ్వరు మిస్ అవ్వకండి, చాలా మంచి రెసిపీ అండి ఇది, ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ రెసిపీ చూడండి. సో ఇప్పుడు నేను ఈ పేస్ట్ అంతా ఇలా కలిపేసుకున్నానండి. కలిపేసుకున్న తర్వాత ఇంకా దీన్ని మనం ఒకసారి చూసుకోండి, టెక్స్చర్ ఇలా ఉండాలి మనకి. మరీ థిక్గా ఉండకూడదు, అలా అని మరీ పల్చగా ఉండకూడదండి. మరీ పల్చగా ఉంటే కార్న్కి పట్టుకోదు. సో నెక్స్ట్ కొంచెం లెమన్ జ్యూస్ ఇది కూడా వేసి ఒకసారి కలిపేయండి. అండ్ మనకి మెయిన్ థింగ్ ఏంటంటే కార్న్ కొంచెం డ్రైగా ఉండాలి. అండ్ ఈ టెక్స్చర్ కూడా మనకి ఇంతే అండి, ఇలాగే ఉండాలి టెక్స్చర్ అండ్ కన్సిస్టెన్సీ. మరీ లూజ్గా అయిపోతే కార్న్కి పట్టుకోదు. సో ఇప్పుడు కార్న్ కూడా డ్రై అయిపోయి ఉంటుంది మనకి ఈ పాటికి కొంచెం. సో కార్న్ కూడా డ్రై అయిన తర్వాతనే మీరు అప్లై చేయడం స్టార్ట్ చేయండి. కార్న్ ఇలా పచ్చిగా నీళ్ళలాగా ఉన్నప్పుడు అప్లై చేస్తే కార్న్కి ఈ మసాలా అనేది పట్టుకోదండి. సో మంచిగా పట్టుకోవాలి అంటే డ్రై అయిన తర్వాతనే స్టార్ట్ చేయండి. సో ఇప్పుడు డ్రై అయిన తర్వాత నేను ఇంకా అప్లై చేయడం స్టార్ట్ చేస్తున్నానండి. ఇలా కార్న్కి మనం తీసుకున్న మసాలా అంతా ఇలా అప్లై చేయాలి. మీ దగ్గర ఇంకేదైనా బ్రష్ కానీ అలా ఏదైనా ఉంటే యూజ్ చేయండి. బట్ నా దగ్గర బ్రష్ లేదు కాబట్టి నేను మామూలుగా జామ్ అప్లై చేసేది స్పూన్ ఉంటుంది కదా మన దగ్గర, సో నేను దాంతో అప్లై చేస్తున్నాను స్పాచులాతో. సో దీంతో నేను ఇప్పుడు కార్న్ మొత్తం అప్లై చేస్తున్నాను. అండ్ మసాలా కూడా మంచిగా అన్ని కార్న్స్కి నీట్గా టాప్ టు బాటమ్ అన్ని మొత్తం కార్న్ అంతా నీట్గా వచ్చేలాగా చూసి అప్లై చేసుకోండి. మీకు అప్పుడే ఒక్కొక్క కార్న్ గింజ మీరు తింటున్నప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. అండ్ ఈ స్మోకీ ఫ్లేవర్తో అద్భుతంగా ఉంటుందండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. నేను మరీ చెప్తున్నాను, అందరూ తప్పకుండా చేసుకొని తినండి రెసిపీని. అండ్ పిల్లలకి ఒక్కసారి ఇలా వేడిగా చేసిస్తే కనుక వీళ్ళు రోజు ఇదే కావాలి అంటారు, అంత బాగుంది టేస్ట్. సో అస్సలు మిస్ అవ్వకండి ఈ రెసిపీని, ఒక్కసారైనా ట్రై చేయండి. మీకు ఒకవేళ ఎందుకులే రిస్క్ అనిపిస్తే జస్ట్ ఒక్క కార్న్తో ట్రై చేయండి. తర్వాత మీకు నచ్చితే నెక్స్ట్ టైం ఇంకెక్కువ చేసుకోవచ్చు. బట్ రెసిపీ మాత్రం చాలా మంచి రెసిపీ అండి, మంచి తందూరీ స్టైల్లో ఉంటుంది. సో తందూరీ స్టైల్లో స్మోకీ ఫ్లేవర్తో చాలా చాలా బాగుంటుంది. సో ఇంకా ఇప్పుడు ఇలా మొత్తం అప్లై చేసేసానండి నేను టాప్ టు బాటమ్. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. సో నెక్స్ట్ ఇప్పుడు నేను దీన్ని ఇలా స్టవ్ పైన ఫ్లేమ్ పెట్టేసి ఇప్పుడు మనం ఈ కార్న్ అంతా ఇలా కాల్చుకోవాలి. ఇలా అన్ని సైడ్స్ తిప్పుతూ కాల్చండి, అన్ని సైడ్స్ ఈక్వల్గా కాలాలి. అండ్ ఒక సైడ్ కాలి ఒక సైడ్ పచ్చిగా ఉంటే మాత్రం బాగుండదు. సో అన్ని సైడ్స్ ఇలా తిప్పుతూ మంచిగా కాల్చండి స్టవ్ పైన. అండ్ కింద కూడా కార్న్కి బాటమ్ సైడ్లో అండి మీరు అక్కడ కూడా కొన్ని మనకి ఇలా కార్న్ గింజలు ఉంటాయి కదా. సో మ్యాక్సిమం ఏంటంటే స్టవ్ పైన కాల్చేటప్పుడు కింద సైడ్ అలా కాల్చరు. సో ఇలా కింద కాలుస్తూ బాటమ్ సైడ్లో కానీ టాప్ సైడ్లో కానీ అన్ని సైడ్స్ నీట్గా కాలేలాగా చూసి ఇలా ఫ్రై చేసుకోండి మంచిగా. అండ్ నెక్స్ట్ ఇంకా ఇలా చేసేసిన తర్వాత నేను దీన్ని ఇక్కడ ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. సో ఇందాక మనము లెమన్ జ్యూస్ తీసుకున్నాం కదా, సో ఆ లెమన్ జ్యూస్ని ఇంకొకసారి దీని మీద ఇలా కొన్ని డ్రాప్స్ ఇలా అప్లై చేయాలండి. నేను చూపిస్తున్నట్టుగా ఇలా కొంచెం కార్న్ చుట్టూ అన్ని సైడ్స్కి చుట్టూ ఇలా లెమన్ జ్యూస్ని ఇలా కొన్ని డ్రాప్స్ ఇలా అప్లై చేయండి. అండ్ నెక్స్ట్ కొంచెం చాట్ మసాలా వేస్తున్నాను నేను, కొంచెం చాట్ మసాలా అండ్ కొంచెం ఉప్పు కొంచెం కారం, అంతే అండి. లైట్గా ఇలా స్ప్రింకిల్ చేస్తూ అప్లై చేసిన తర్వాత ఇంకా మనకి తందూరీ కార్న్ రెడీ అయిపోతుందండి. సో ఇదండి ఈరోజు తందూరీ కార్న్ రెసిపీ. బట్ ఎవ్వరూ మిస్ అవ్వకూడని రెసిపీ, తప్పకుండా చేసుకోండి.
అండ్ మీకు నచ్చితే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నౌ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.